న్యాయవాదుల పట్ల పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి ఆరోపించారు. జిల్లా కోర్టులోని కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్దాయిల తరపున వాదించవద్దు అంటూ చెప్పే హక్కు పోలీసులకు లేదని అన్నారు. నాగరాజు అనే లాయర్పై పట్టాభిపురం పోలీసులు పెట్టిన కేసు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు. లాయర్లపై కేసు పెట్టడం అంటే సాక్షాత్తు కోర్టులను, న్యాయ వ్యవస్థని అవమానించినట్లేనని సీనియర్ న్యాయవాది వై కోటేశ్వరరావు పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని, తక్షణమే ఇలాంటి కార్యక్రమాలకు స్పష్టి చెప్పాలని హితో పలికారు. పోలీసు వారు అడ్వకేట్లపై అక్రమ కేసులు పెట్టిన దానికి నిరసనగా ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ చేయడం జరిగింది. ఒక అడ్వకేటు కోర్టు ఆర్డర్ ప్రకారం కమిషనర్గా వెళ్తే ఆ కమిషనర్గా వెళ్ళిన వ్యక్తి మీద కేసులు పెట్టడం, రెండోది ఒక ముద్దాయికి బెయిల్ వేశారనే ఉద్దేశంతో ఆ వ్యక్తి మీద కూడా పోలీసులు వాడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాం. కేవలం వాళ్ళు మేము కాకి డ్రాస్ వేసుకున్నాము, మమ్మల్ని ఏమి చేయలేరు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు. పోలీసు వారు వాళ్ళు కోర్టులను లెక్క చేయట్లేదు, అడ్వకేట్స్ని లెక్క చేయట్లేదు, పబ్లిక్ లెక్క చేయట్లేదు. కాబట్టి మేము ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా ఈ అడ్వకేట్ మీద, కోర్టు కమిషనర్గా వెళ్ళిన అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని, ఎస్ఐని కానీ సిఐని కానీ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పట్టాపురం పోలీస్ స్టేషన్ అండి. క్రైమ్ నెంబరు 209/24 పట్టాపురం పోలీస్ స్టేషను. ఇతను నాగరాజ్ అని చెప్పేసి అతను ప్రిన్సిపల్ సబ్ కోర్టు ఇతను అండి. అడ్వకేట్ కమిషనర్కి వెళ్ళాడు. కోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళిన అతని మీద ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు కేసు పెట్టారు. అదేవిధంగా వాళ్ళు ఒక అడ్వకేట్కి, ముద్దాయిలకి మీరు బెయిల్స్ వేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాజ్యాంగం ఎవరికైనా ఒకటే. మేము చట్టానికి అతీతులు అనుకుంటున్నారు. అది చట్టానికి అతీతులు కాదు. మేము ఇది విషయాన్ని చాలా సీరియస్గా చేస్తున్నాము. అదే ఎఫ్ఐఆర్ అయిందండి. 2 ఎఫ్ఐఆర్ నెంబరు అది మంగళగిరిది. గవాస్కర్ అనే వ్యక్తి మీద కూడా ఇది కేసు పెట్టడం జరిగింది. ఇది కేవలం ముద్దాయిలకి బెయిల్ వేశారనే ఉద్దేశంతో. అవును, వాదిస్తున్నాం. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అది చట్టం తెలుస్తుంది, చివరికి ట్రయల్లో తెలుస్తుంది. ఇప్పుడు ముద్దాయిలకి బెయిల్ కూడా వేయొద్దనే స్టేజ్కి పోలీసులు వెళ్ళారంటే అది వాళ్ళు ఏమి చూసుకొని మరి అర్థం కావట్లేదు. అది చాలా దారుణం. ఇప్పుడు అడ్వకేట్లని భయపెట్టాలని చూస్తే మాత్రం అది నిర్ణయం ప్రకారం మేము చేయక తప్పదు. కనుక మేము ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తాం, అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఇంకా ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలో వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్తాం. ఏ కోర్టు అయితే ఈ అపాయింట్మెంట్ చేసిందో ఆ కోర్టు న్యాయమూర్తి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా మేము చేయక తప్పని పరిస్థితులు మాకు కల్పించావు. ఇది మా సొంతంగా ఉబలాటంగా మేము వచ్చేది కాదు. ఈ ఫోర్స్డ్ us to do this. ఈ పని చేయడం మాకు తప్పనిసరి చేశారు. కాబట్టి మాకు ఈ చర్య తప్పదు. కనుక మేము దీని మీద చట్టపరంగానే మేము వేరే వెళ్ళం. మేము న్యాయవాదులం కదా. చట్టపరంగా అవసరం చర్యలను తీసుకుంటామని క్రిమినల్ సైడు, సివిల్ సైడు, నష్టపరిహారం అని అలాగే దీంతో పాటుగా ప్రభుత్వం కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా కూడా తీసుకొని ముందు సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తాం.